Welcome to YoYo Cinetakis. రామ్ చరణ్ రిస్క్ చేస్తున్నాడా? తనకు కలిసిరాని జానర్లో మరో మూవీ చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ధృవ మూవీ చేస్తున్న చరణ్ తరువాత సుకుమార్ను లైన్లో పెట్టుకున్నాడు. దీని తర్వాత ఓ యంగ్ దర్శకుడితో చెర్రీ మూవీ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ చరణ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న మూవీ ధృవ. తమిళ చిత్రం తని ఒరివన్కు రీమేక్గా వస్తున్న ఈ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ధృవను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కనుందని సమాచారం. సుక్కు భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దాదాపు 50 నుంచి 70 కోట్లు భారీ బడ్జెట్తో ఈ చిత్రం రాబోతుందట. ఇక ఈ మూవీ తర్వాత చరణ్ లవ్ స్టోరీకి కమిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా మూవీలతో వరుస హిట్లు కొట్టిన మేర్లపాటి గాంధీతో చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇప్పటికే గాంధీ చెప్పిన ఓ ప్రేమ కథ చరణ్కు బాగా నచ్చిందట. అయితే చరణ్ ఇప్పటికీ గాంధీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ దర్శకుడు తీసిన 2 సినిమాలు హిట్లే కావడంతో చరణ్ గాంధీతో చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ పై మరోలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ చేసిన పూర్తి స్థాయి లవ్ స్టోరీ మూవీ ఆరెంజ్ హిట్ కాకపోవడంతో ఫ్యాన్స్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ లవ్ స్టోరీ బెటర్ అని, మరికొందరేమో చరణ్ లవ్ స్టోరీస్ చేయకపోవడమే మేలని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి చరణ్ కూడా ఆ యాంగిల్లో ఆలోచిస్తాడా, లేక గాంధీకి అవకాశం ఇచ్చి చూస్తాడా? వేచి చూడాలి. Hi, this is Shreya. Please watch YoYo TV. Enjoy.